నమస్కారం. చిన్న స్టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ మధ్య తేడా ఏమిటో చాలా సులభంగా తెలుసుకుందాం. ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి? ఇన్వెస్టింగ్ అంటే మంచి కంపెనీల షేర్లను కొనుగోలు చేసి సంవత్సరాల పాటు ఉంచడం. లక్ష్యం: దీర్ఘకాలంలో సంపద పెంచుకోవడం. ఉదాహరణ: మీరు 10 రూపీస్ జీరోతో ఒక మంచి కంపెనీ షేర్లు కొనుగోలు చేసి 5-10 సంవత్సరాలు ఉంచితే, కంపెనీ బాగా ఎదిగితే మీ పెట్టుబడి విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ అంటే షేర్లను కొద్ది నిమిషాలు, గంటలు లేదా కొన్ని రోజుల్లో కొనుగోలు చేసి అమ్మడం. లక్ష్యం: ధరల మార్పుల ద్వారా తక్కువ సమయంలో లాభం పొందడం. ఉదాహరణ: ఈరోజు 100కి షేర్ కొనుగోలు చేసి, అదే రోజు లేదా కొన్ని రోజుల తర్వాత 105కి అమ్మితే వచ్చిన తేడా మీ లాభం. ఇన్వెస్టింగ్ వర్సెస్ ట్రేడింగ్. ఇన్వెస్టింగ్, ట్రేడింగ్. దీర్ఘకాలం, స్వల్పకాలం, తక్కువ ట్రేడ్లు, ఎక్కువ ట్రేడ్లు. ఓపిక అవసరం, వేగంగా నిర్ణయాలు అవసరం. దీర్ఘకాల సంపద లక్ష్యం, స్వల్పకాల లాభం లక్ష్యం. బిగినర్స్ కోసం ఏది మంచిది? మీరు ఇప్పుడే స్టాక్ మార్కెట్ నేర్చుకుంటున్నట్లయితే, ఇన్వెస్టింగ్తో ప్రారంభించడం సాధారణంగా సులభం. ముందుగా కంపెనీల గురించి తెలుసుకుని, తర్వాత ట్రేడింగ్ నేర్చుకోవడం మంచిది. ముగింపు: ఇన్వెస్టింగ్ అంటే దీర్ఘకాలం కోసం మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం. ట్రేడింగ్ అంటే తక్కువ సమయంలో ధరల మార్పులను ఉపయోగించి కొనుగోలు, అమ్మకం చేయడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో డివిడెండ్, బోనస్ షేర్, స్టాక్ స్ప్లిట్ అంటే ఏమిటి గురించి తెలుసుకుందాం.